హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ విన్ను వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎండు కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలో టేస్టీగా అనేది మీతో చూపిస్తానండి. అవి 1/2 kg అండి ఎండు కొబ్బరిని ఆ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక 8 బాదం పప్పులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. నెక్స్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యిలో వేయించుకోవాలండి ఈ పౌడర్ని. ఒక 5 minutes వేయించుకోవాలి మంచిగా, అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలండి. నెయ్యి మొత్తం పౌడర్కి పట్టేలాగా మంచి ఫ్లేవర్ ఉంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల. ఇది పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొన్నెప్పుడో తీసిన వీడియో అండి. ఎడిటింగ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా వేయించుకోవాలండి, మొత్తం కలుపుతూ వేయించుకోవాలి. ఒక 5 minutes వేయించుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి. తురుముకున్న బెల్లం అంటే మనం 1/2 kg తీసుకున్నాం కదా, 1/2 kgలో సగం బెల్లం వేసుకోవాలి, తురుముకున్న బెల్లం. ఈ విధంగా వేసుకోవడం వల్ల బెల్లం వేడికి కరుగుతూ ఉంటుంది కదండి, ముద్దలా అవుతుంది. ఫస్ట్ అయితే ఈ విధంగా వేయించుకోవాలి. బెల్లం కూడా వేసుకొని మూత పెట్టుకోవాలండి కాసేపు. నెక్స్ట్ కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. తరువాత కొంచెమే ఇప్పుడు చూసారు కదా, పాలు యాడ్ చేసుకోవాలి. కొంచెం ముద్దలా అవుతుంది, లడ్డు చుట్టుకోవడానికి ఈజీ అవుతుందండి. లైట్గా పాలు యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే ఎండు కొబ్బరి లడ్డు రెడీ. కొంచెం చల్లగా అయిన తర్వాత ఉండలు చుట్టుకోవాలండి లడ్డూలాగా. ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఎండు కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి పౌడర్ సపరేట్గా దొరుకుతుంది, అలా కూడా తీసుకొని ఈ విధంగా ట్రై చేయొచ్చు. హెల్దీ కూడా అండి, బెల్లం అండ్ ఎండు కొబ్బరి బాదం వేసాం కదా, హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటాయి. మీకు కనుక మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ అండ్ వీడియోస్ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.